చంటే నాకు ఫోన్ వచ్చిందిరా. అక్కడ మైక్ రిపేర్, దే ఆర్ పుల్లింగ్ సమ్ వైర్స్. నువ్వు వెళ్ళి ఫోన్లో మాట్లాడరా. రే అబ్బాయి, పరమశివుడిలా మెడలో వేసుకున్నాను రా, కాస్త కాఫీ తీసుకురారా. ఏంటి డబ్బా అంతండి వేసుకు వెళ్ళు. అంటే ఇప్పుడే రావాలంటున్నావా? మరి నన్ను పిలుస్తున్నారు. లోపల కరెంట్ పోయింది, నువ్వు మెల్లిగా మాట్లాడరా. ఇప్పుడే మునిగిపోలేదు, ఓ గంట సేపు బోర్ కొడుతుంది ఫోన్లో. ఎవరు మెమ్మ? మా నాన్న పెళ్ళం. ఏంటో నువ్వు. సరే సరే, దమ్ము కొట్టు. రే బావా, వాళ్ళు నీ ఉభయం, నన్ను పస్తుంచకరా. శనివారమా? చూడు, రికార్డింగ్ అయిన తర్వాత నాకు వేరే పని ఉంది, నువ్వు ముందుగా వెళ్ళి హోటల్లో వెయిట్ చెయ్యి. చాలు క్యాన్సర్ వస్తుందిరా. గుడ్ ఈవినింగ్. మెసేజ్ ఇవ్వాలా? ఎక్స్క్యూజ్ మీ. త్వరగా పచ్చాత, ఇలా పెళ్లి నడకలు నడుస్తూ పెడితే వాళ్ళు డిన్నర్ కూడా పూర్తి చేసి కిళ్ళిళ్ళు అమ్ముతూ ఉంటారు. నువ్వే కదా ప్రజెంటేషన్ కూడా ఆలస్యం చేసావు. ఆ ముసలి పిల్లకి ఇది ఒక్కటే తక్కువైంది. కొంచెం 6వ ఫ్లోర్ బటన్ నొక్కుతారా? అదే నొక్కాను. మీరు కూడా 6వ ఫ్లోర్కే వెళ్తున్నారా? ఇది 6వ ఫ్లోర్ అయినా? చెప్పండి ప్లీజ్. నీ తలకాయ అంత సైజులో అంకి వేసి ఉంది, కనిపించడంలా? కనపడదు, అందుకే అడుగుతున్నాను. చూడు మిస్టర్, ఎందుకు వచ్చింది కూడా? ఇలాంటి గట్టిగా దురిపోతే మరీ రెచ్చిపోతారు. Look here, mister, what the hell do you want? హోటల్ మేనేజ్మెంట్ కి రిపోర్ట్ చేయమంటారా, లేకపోతే పోలీసుల్ని పిలిపించమంటారా? నేనెవరిని తెలుసుకోకుండా ఇలా మాట్లాడకండి. ఏం తెలుసుకోవాలి? నువ్వు పెద్ద జమీందార్వా? ఏం అర్థం చేసుకోకుండా మాట్లాడకండి. ఏమిటి మేడం, వీడు అలా చేస్తున్నాడా? ఫ్యాషన్ చూడు, అమ్మాయిలు కనపడితే చాలు రౌడీ వెధవ. వీడికి ఇదే పనిలో ఉంది తాత. అనవసరంగా మాటలు జరగకు. నువ్వేంటి అమ్మాయి తోటి? ఏంటి నిన్నే ఎలా కదా? సారీ బ్రదర్, ఇదే 6. థ్యాంక్ యూ. సారీ. ఏంట్రా ఇది, స్నానం చేయడానికి వెళ్ళి ఇంత లేటా? సారీ. నువ్వు ఎక్కడ తప్పిపోయావు అని కంగారు పడ్డాను రా. మీ అన్నయ్య ఏడమ్మా నాన్సీ, మీ అలవాట్లు వాడు నేర్చుకుంటున్నట్టున్నాడు. 7:30 వస్తానన్నాడు. Now 7:47. This is ridiculous. ఈ కాలం కుర్రాళ్ళకి బొత్తిగా టైం సెన్స్ ఉండలేదు. Oh, there's my boy. Oh, sorry dad, I'm late. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి కాస్త ఆలస్యమైంది. నానమ్మ, విత్ లవ్, హ్యాపీ బర్త్డే టు యూ. సరిపోయింది ముసలి ముచ్చట్లు. రచయిత్రి గారు ఏమిటి సీరియస్ గా ఉన్నారు? కథ ఏమైనా ఆలోచిస్తున్నారా? బై ది బై, కంగ్రాట్స్. ఎందుకు? నువ్వు పంపిన 100వ కథ కూడా పత్రికా ఆఫీస్ నుంచి దిగ్విజయంగా తిరిగి వచ్చేసింది అందుకు. అవును, రాయలేని దాని నీ కథలో కాకరకాయలు ఎందుకు చెప్పు. ఓకే, మీ అందరికీ సూప్ ఆర్డర్ చేశాను, ఇంకేం కావాలో చెప్పండి. నాకేం వద్దు డాడీ. తిరిగి వచ్చేసిన నాన్సీ కథ 10 పేజీలు చదివాను అంతే, అప్పటి నుంచి వాంతి పడుతుంది. నో జోక్స్. చిచి, ఎంత పొరపాటు చేశాం. అనవసరంగా అతన్ని అనుమానించారు, పైగా అతన్ని కొట్టించారు కూడా. ఎలాగైనా అతన్ని కలుసుకొని క్షమాపణ చెప్పుకోవాలి. నాన్సీ, నువ్వు అతను క్షమాపణ చెప్పుకోవడానికి మంచి అవకాశం.
ఏమిటా తను అనేది? ఏం లేదమ్మా, లిఫ్ట్ లో జరిగిన దానికి నువ్వు అతను క్షమాపణ చెప్పుకోవాలనుకున్నావుగా. ఇదిగో చూడు, అతను బ్రైన్ స్కూల్ సహాయార్థం ఫిడేల్ వాయిస్తున్నాడట. అక్కడికి వెళ్ళి చెప్పుకోవచ్చుగా. శర్మ గారా? ఎక్కడికి రా? సినిమా చూడ్డానికి. డబ్బులు లేకుండా సినిమా ఏమిటా నీ మొహం? పాపా రేపు ఇచ్చేస్తాను అంకుల్. ఏడ్చావులే, ఇది వరకు నువ్వు బాకీ ఇచ్చావు, ఇంక ఇప్పుడు ఇస్తావు డబ్బులు. పాపా నాన్నగారు ఇంట్లో లేరు, రేపు ఇచ్చేస్తాను అంకుల్. డాడీ ఇంట్లో లేకపోతే అన్నీ చేయమంటావా? నీ మొహం, ఇది వరకే 3 సినిమాలు బాకీ ఉన్నావు, అది ఇది కలిపితే. ఎవరు? చంద్రవా? ఏమిటాయా? ఓ శమాషం చంద్రం, బాకీ పెట్టకుండా తంచిదిగా అద్దిచ్చేసేవాడివి ఈ ఆవరణ మొత్తం నువ్వు ఒక్కడేనయ్యా. నేను వెళ్తాను అంకుల్. అంకులా పెంకులా చెప్తే వినపోతే చెప్పబోదు కుంకుమ పూజ చేసేస్తాం. జాగ్రత్త. ఏమైందండి? చూడలేరా, డబ్బులు ఇవ్వకుండా ఓసీగా టీవీ చూస్తానంటున్నాడు. దానికి రేటు పెట్టాను కదా, కింద కూర్చుంటే పావలా, కుర్చీ మీద ₹10 ఇవ్వద్దు. పాపం చూడండి. జాలి పడ్డాను, వీటిని డబ్బు లేనివాడు కాదయ్యా, వీళ్ళ బాబు ఇంజనీరు. ఎంత ఇవ్వాలి మీకు? ఇది వరకు ₹1.5, ఇప్పుడు చూస్తే ₹1/2. ఇది ₹2 చూడండి. కరెక్ట్ గా ₹2. పర్వాలేదు, ఇది తీసుకుని చూడండి. ఎందుకునైనా నీకెందుకు డబ్బు ఖర్చు? థ్యాంక్ యూ అంకుల్. అప్పు తీరిపోయింది అనుకోకు, మళ్ళీ ఆయన తిరిగి ఇచ్చేది తెలిసిందా? థ్యాంక్ యూ అంకుల్, రేపు ఇచ్చేస్తాను. పర్వాలేదు. పిక్చర్ చూడు, పిక్చర్ నచ్చితే డబ్బు తిరిగి ఇవ్వు, లేకపోతే ఇవ్వనక్కర్లేదు. సరేనా? వస్తాను. గుడ్ నైట్. ఇంకేట్రా, పద. ఇదే బాగుందండి. పెట్టుకుని ఏమిటి అసహ్యంగా? అయ్యో, నువ్వేమిటో వచ్చినావు? డబ్బులు తీసుకున్నావు. మిస్ కొట్టామే. ఎవరిది? నేనేనా అన్న? ఓ, రా, నువ్వా? జాగ్రత్త, పడిపోతావు. నువ్వు లోపలికి ఎలా వచ్చావు? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? తాళం చెవి గడప దగ్గర ఉందని ఓనర్ చెప్పాడుగా. రాస్కల్, ఆయన ఎలా చెప్తాడు? ఆయన్ని తిట్టక పాపం, నా గనక చెప్పాడు. అందరికీ చెప్తాడా మరి? దీన్ని గదంటారన్నమాట. మన ఇంట్లో కుక్క కూడా ఉండదు కదరా ఇలాంటి చోట. అది సరే గాని, అగ్గిపెట్టి లాంటి ఈ గుహ ఎక్కడ సంపాదించావురా నువ్వు? నీ ఫ్రెండ్ ఆ చంటో పంటో వాడి సెలక్షనా ఇది? ఇప్పుడు ఎందుకు వచ్చావు? నన్ను నా ఇంటిని ఎగతాళి చేయటానికే. అలా ఎందుకు అనుకుంటావురా? నేను నీతో ఆప్యాయంగా మాట్లాడడానికి వచ్చాను. నేను నీకు తల్లినిరా. అబద్ధం ఆడుకు. నన్ను పెంచింది నువ్వు కాదు, ఆయా పోగానే నాన్నగారు పోగానే నా గుడ్డితనం నీకు అంటుకుంటుందేమో నన్న భయంతో నన్ను గుడ్డివాళ్ళు స్కూల్లో చేర్పించి చేతులు దులిపేసుకున్నాను. ఒక గుడ్డివాడు నీ కొడుకని చెప్పుకోవడం నీకు నామోషి. ఇప్పుడు ఆస్తిలో వాటా అడుగుతానన్న భయంతో నా మీద వల్లమాలిన ప్రేమను చూపిస్తున్నా. నాకు కళ్ళు లేకపోయినా మెదడుంది. ఎవరు ఎలాంటి వారో తెలుసుకోగలను. ఏరా, ఆస్తిలో వాటా అడుగుతావన్న భయంతో నేను నీ మీద ప్రేమ నటిస్తున్నానంటావా? ఎవడికి కావాలా బెధవాస్తి? ఆస్తి నీకు అక్కర్లేకపోతే గుడ్డివాళ్ల స్కూల్ పేరున రాసివు. నాలాంటి వాళ్ళకి ఎందరికో ఉపయోగపడుతుంది. నేనెందుకు రాసిస్తాను? నాకేమా కర్మ? నేను సంతోషంగా ఉండాలని చచ్చిపోతూ నా చేత ప్రమాణం చేయించుకున్నారు. ఆయన ఆత్మ శాంతించాలంటే నేను సంతోషంగా ఉండాలి. నీకు నవ్వులాటగానే ఉంటుందిరా. నీ మూలంగా నేను నలుగురిలో నవ్వుల పాలైపోతున్నాను. ఎందుకనో పాపం. ఊళ్ళో ప్రతివధవా నీ కొడుకు ఎందుకు వేరే ఉంటున్నాడని అడుగుతున్నాడు. దీనికి ఏమిటి సమాధానం? నా దగ్గర వచ్చి అడగమను, చెప్తాను. నేను అడుగుతున్నాను, చెప్పు. స్వేచ్ఛగా ఉంది, హాయిగా ఉంది, అందుకే విడిగా ఉన్నాను.
ఓహో ఏమిటా కుయ్ 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 వేళాకోళంగా ఉందా? ఒరే బాబు రారా మన ఇంటికి వెళ్ళిపోదాం. అర్థమైందిరా, నన్ను వెళ్ళమని చెప్పడమా ఇది? ఒరే నీ ఫిడేల్ మళ్ళీ కుయ్యమందో నేను నిజంగా నేను వదిలిపెట్టి వెళ్ళిపోతాను. చిచి, నాకే బుద్ధి తక్కువ. ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? నన్ను ఎందుకులా పీడిస్తావు? లీవ్ మీ అలోన్. ఐఎమ్ సారీ, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను. ఐఎమ్ సారీ. మీరెవరు? అదే నిన్న హోటల్ లిఫ్ట్ లో. ఓ ఓ మీరా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను నిజంగానే గుడ్డివాడినా కాదా అని ఖాయం చేసుకోవడానికి వచ్చారా? మీరు కోపంగా ఉన్నట్టున్నారు. నేను మళ్ళీ వచ్చి కలుసుకుంటాను. ఇప్పుడు ఎందుకు వచ్చారో చెప్పండి, ఆ తర్వాత మళ్ళీ మీరు రావాలో అక్కర్లేదో నేను చెప్తాను. నేను మీ బ్లైండ్ స్కూల్కి వెళ్ళాను. మీ హెడ్ మిస్టర్స్ ఈ లెటర్ ఇచ్చి నన్ను ఇక్కడ పంపించారు. మా హెడ్ మిస్టర్ సార్? ఇదిగోండి లెటర్. లోపలికి రావచ్చా? ఓ ఎస్ ఎస్, రండి రండి. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. సిట్ డౌన్. కూర్చోండి. థ్యాంక్ యూ. మీ పేరు నాన్సీయా? మీ పేరు నాన్సీయా అన్నాను. అవును. మీరెలా కొంచెం కూడా తడబడకుండా ఇలా నడవగలుగుతున్నారు? కాళ్లతో. నాకు లేనిది కళ్ళు మాత్రమే. ఐఎమ్ సారీ. ఎందుకు? అదే ఆ రోజు లిఫ్ట్లో జరిగిన దానికి ఐఎమ్ రియలీ వెరీ సారీ. ఓ, ఆ రోజు నన్ను అవమానించినందుకు ప్రాయశ్చిత్తంగా ఈ రోజు నన్ను గురించి కథ రాసి నన్ను సన్మానిస్తారనమాట. అదంతా ఏం కాదు. ఓకే ఓకే. ఏ రకమైన కథ రాస్తున్నారు మీరు? మీ కథలో నేనే హీరోనా విల్లనా? ఒకసారి మీ కథ చెప్పండి విందాం. కథ అంటే ఇప్పుడు ఈ లోకంలో కళ్ళు లేని ఒక వ్యక్తి, అతను పడే బాధలు, అతని జీవితాన్ని ఆవరించుకున్న చిమ్మ చీకటి. నాయనా చంద్రం, నేను కుటుంబరావుని. ఏంటి సార్? ఒక్కసారి లోపలికి వస్తావా? నీతో మాట్లాడాలి. ఏంటో చెప్పండి. అలా కాదులే, ఎవరో వచ్చున్నారు కదా, ఒక్కసారి అలా వస్తే. అది ఒక్కసారి ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే వచ్చేస్తాను. ఇప్పుడే వచ్చేస్తాడమ్మా, ఇప్పుడే వచ్చేస్తాడు. జాగ్రత్త జాగ్రత్త. వచ్చేస్తాడు. ఏంటి సార్? నాయనా చంద్రం, ఇందో నువ్వు ఇచ్చిన అద్దె లెక్క పెట్టుకుని జేబులో పెట్టుకో. ఇదేంటండి అద్దె తిరిగి చేస్తున్నారేంటి? నాయనా, నువ్వు ఇంకో ఇల్లు వెతుక్కుంటే మన ఇద్దరికి కూడా ఆరోగ్యం. నేనేం తప్పు చేశానండి? అసలు అమ్మాయి ఎవరో నాకు తెలియదండి, ఇప్పుడే వెళ్ళిపోతుంది. అది కాదు బాబు, ఇప్పుడే మీ పిన్ని గారు వచ్చి నా నెత్తి మీద సహస్రాచి చేసి వెళ్ళారు. ఈ ఇల్లు నువ్వు ఖాళీ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే కార్పొరేషన్ వాళ్ళు చెబుతారంటున్నారు. నేనేమో ఇల్లు అద్దెకి ఇస్తున్నట్టు వాళ్ళకి చెప్పలేదు. ఆవిడ గారేమో ఆఫీసర్ గారు తెలుసు, ఈ ఆఫీసర్ గారు తెలుసు అంటున్నారు. నాకు బంట్రోతు కూడా తెలియదు. నాకెందుకు వచ్చిన గొడవ బాబు? చట్ట ప్రకారం మీరు 3 నెలలు ముందుగా నాకు నోటీస్ ఇవ్వాలి. మీరు ఇచ్చారా? లేదనుకో. అయితే ఉన్నట్టుండి నేను ఖాళీ చేయను. ఐఎమ్ సారీ. అలాగంటే అలాగంటే అలాగే. అసలు నన్ను ఇక్కడ పెట్టింది చంటి. ఇంకేమైనా మాట్లాడాలంటే చంటితో మాట్లాడండి. ఇంకో గంటలో రికార్డింగ్ నుంచి తిరిగి వచ్చేస్తాడు. టిల్ దెన్ డోంట్ డిస్టర్బ్ మీ. ఐఎమ్ సారీ. వెళ్ళిపోండి. కాదు బాబు.
సారీ చాలాసేపు కూర్చోబెట్టానా? ఇట్స్ ఆల్ రైట్, పర్వాలేదు. ఏం మాట్లాడరంటే ఆశ్చర్యపడ్డా ఇంకా అయిపోలేదా? మీరు దేనికి కొట్టుకోకుండా ఎలా నడవగలుగుతున్నారు? నేను పట్ట పగల కళ్ళారా చూస్తూ వాటికి వీటికి కొట్టుకుంటాను. చాలా సులభం. మేమేం చేసినా కొలతల ప్రకారం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మెట్ల దగ్గరికి వెళ్ళాలనుకోండి, 1 2 మెట్లు. ఓకే, ఇక్కడ నుంచి కుర్చీ దగ్గరికి వెళ్ళాలంటే 3 అడుగులు. 1 2 3. ఐఎమ్ సారీ, నేనే కాస్త పక్క చేరి పెట్టాను. అలాంటిది చేయకండి, ఎందుకంటే మేము కొలతల ప్రకారం ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క చోట పెడదాం. మీ మధ్య వద్దండి, నేను లేవగలను. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ, ఐఎమ్ సారీ. అంత చింతరవందరగా ఉంటే నేనే మీకు హెల్ప్ చేస్తాను. కంగారు పడకండి, ఏదేది ఎక్కడ పెట్టారో చెప్పండి. ఈ కుర్చీ ఇక్కడ పడి ఉంటే అక్కడ పెట్టానండి. తర్వాత ఈ తాళం ఇక్కడ ఉంటే ఇక్కడ పెట్టాను. తర్వాత ఆస్ట్రే ఇక్కడ పడి ఉంటే ఇక్కడ పెట్టానండి. ఓ గాడ్, డోంట్ బీ సారీ. ఆస్ట్రే టేబుల్ మీద ఉండాలి, నా ముందు ఉన్న టేబుల్. ఇదిగోండి. తర్వాత ఈ తాళం ఇక్కడ పెట్టండి. ఏమండి, నేను ఇదంతా నామూలనే జరిగింది. డోంట్ బీ సారీ. నన్ను గురించి జాలిపడే వాళ్ళంటే నాకు నచ్చదు. ఓ గాడ్, ఇదంతా నా మూలనే. అదే కంగారు పడకండి, నేను ఎన్నో సార్లు పడ్డాను. ఐఎమ్ సారీ. ఏమైనా తాగుతారా? వద్దండి. కాఫీ అయినా తాగండి, వేడిగా ఉండదు, చల్లగా ఉంటుంది. పర్వాలేదంటే వేసిస్తాను. మీకెందుకు శ్రమ? మీకు కావాలో వద్దో చెప్పండి, నాకు శ్రమమో కాదో నేను నిర్ణయించుకుంటాను. కాఫీ? సరే, కాఫీ. ఓకే. లైటా స్ట్రాంగా? లైట్. అయ్యో, ఏమైంది? అంతా చీకటి అయిపోయింది, కరెంట్ ఫెయిల్ అయినట్టుంది. నాకంతా ఒకటే. మీకు అంత భయంగా ఉంటే ఆ టేబుల్ పైన అగ్గి పట్టింది, తీసుకోండి. సరే. ఏంటి దొరికిందా? ఏమైంది? ఏం లేదు. చక్కెర ఎన్ని స్పూన్లు? ఏంటి? కాఫీకి చక్కెర ఎన్ని స్పూన్లు అని అడిగాను. మీరు చీకట్లో ఎలా? ఒక ఉపకారం చేస్తారా? ప్రతి దానికి సారీ సారీ అని చెప్పొద్దు, నాకు అది నచ్చదు. 2 స్పూన్లు చక్కెర వేశాను. ఇదిగో మీ కాఫీ. ఏమైంది? మళ్ళీ చీకటి అయిపోయింది. ఇదిగో కాఫీ. ఎక్కడ నాకేం కనిపించలేదు. మా జీవితం గురించి తెలుసుకోవాలన్నారుగా, ఇదే మా జీవితం.